స్టూడెంట్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని ఇండియన్ హిస్టరీకి సంబంధించిన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ నేర్చుకుందాం. ఫస్ట్, చోళుల గ్రామ పాలన గురించి వివరించే ఉత్తర మెరూర్ శాసనాన్ని చేయించింది ఎవరు? చోళుల గ్రామ పాలన గురించి వివరించే ఉత్తర మెరూర్ శాసనాన్ని చేయించింది ఎవరు? పరాంతక 1. పరాంతక 1. హైడస్పస్ యుద్ధంలో అలెగ్జాండర్ని ఎదుర్కొన్న వీరుడు ఎవరు? హైడాస్పస్ యుద్ధంలో అలెగ్జాండర్ను ఎదుర్కొన్న వీరుడు పోరస్. మూడో కర్ణాటక యుద్ధం జరిగిన సంవత్సరం ఎప్పుడు? మూడవ కర్ణాటక యుద్ధం జరిగిన సంవత్సరం 1726. 1726. నెక్స్ట్, ఫ్రెంచి వారు తమ స్థావరాన్ని ఎక్కడ నెలకొల్పారు? ఫ్రెంచి వారు తమ స్థావరాన్ని ఎక్కడ నెలకొల్పారు? పాండిచ్చేరి. ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం ద కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద ద్రవిడియన్ లాంగ్వేజెస్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ద్రావిడ భాషల తులనాత్మక వ్యాకరణం ద కంపారిటివ్ గ్రామర్ ఆఫ్ ద ద్రవిడియన్ లాంగ్వేజెస్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? కాల్డ్వెల్. కాల్డ్వెల్. కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన 2 మసీదులలో ఒకటి ఢిల్లీలో ఉండగా మరొకటి ఎక్కడుంది? కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించిన 2 మసీదులలో ఒకటి ఢిల్లీలో ఉండగా మరొకటి లాహోర్లో ఉంది. లాహోర్లో ఉంది. నెక్స్ట్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారతదేశంలో ఎప్పుడు నియమితమైంది? పబ్లిక్ సర్వీస్ కమిషన్ భారతదేశంలో ఎప్పుడు నియమితమైంది? 1926. చోళుల ఆలయాల్లో బృహత్తరంగా కనిపించే ముఖ్య లక్షణం. చోళుల ఆలయాల్లో బృహత్తరంగా కనిపించే ముఖ్య లక్షణం గోపురాలు. జమంకొండార్ రచించిన గ్రంథం ఏది? జమంకొండార్ రచించిన గ్రంథం కలింగత్తు పరణి. కలింగత్తు పరణి. నెక్స్ట్, మొదటి రాజరాజ సింహలంపై దండెత్తినప్పుడు సింహల పాలకుడు ఎవరు? మొదటి రాజరాజ సింహలంపై దండెత్తినప్పుడు సింహాల పాలకుడు ఎవరు? నెక్స్ట్, మహేంద్ర 5. భారతదేశ గెజిట్లో రౌలత్ బిల్లు ఎప్పుడు ప్రచురితమైంది? భారతదేశ గెజిట్లో రౌలత్ బిల్లు ఎప్పుడు ప్రచురితమైంది? జనవరి 18, 1919. అఖిల భారత హిందూ మహాసభ తొలి సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? అఖిల భారత హిందూ మహాసభ తొలి సమావేశం 1915లో జరిగింది. సో 1915లో అఖిల భారత హిందూ సభ ఏర్పడి తొలి సమావేశం జరిగింది. 1917లో రిజిస్టర్ అయింది. 1921లో అఖిల భారత హిందూ మహాసభగా మారింది. నెక్స్ట్, లెనిన్ ఆఫ్ బార్డోలీగా ప్రసిద్ధుడైనది ఎవరు? లెనిన్ ఆఫ్ బార్డోలీగా ప్రసిద్ధుడైనది ఎవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. 1919వ సంవత్సరంలో ఇండిపెండెంట్ అనే పత్రికను స్థాపించి 1923 వరకు ప్రచురణను కొనసాగించిన వారు ఎవరు? నెహ్రూ. 1919వ సంవత్సరంలో ఇండిపెండెంట్ అనే పత్రికను స్థాపించి 1923 వరకు ప్రచురణను కొనసాగించిన వారు ఎవరు? నెహ్రూ. ఫ్రెంచ్ విప్లవ చరిత్రలో జూలై 14కు విశిష్ట స్థానం ఉండడానికి కారణం ఏంటి? ఫ్రెంచ్ విప్లవ చరిత్రలో జూలై 14కు విశిష్ట స్థానం ఉండడానికి కారణం ఏంటి? బాస్టిల్ పతనం. బాస్టిల్ పతనం. నెక్స్ట్, ది క్రిసెంట్ అనే పత్రికను ప్రారంభించింది ఎవరు? ది క్రిసెంట్ అనే పత్రికను ప్రారంభించింది గాజుల లక్ష్మీ నరసు శెట్టి. గాజుల లక్ష్మీ నరసు శెట్టి. ఇవ్వండి ఈ వీడియోలోని ఇండియన్ హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇండియన్ హిస్టరీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్